ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఇష్యూ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే 5 అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్. ఇక మిగిలిన ఎమ్మెల్యేల ఇష్యూ మాత్రం ఇంకా టెన్షన్ పుట్టిస్తూనే ఉంది. వాటి పిటిషన్లపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ పిటిషన్లపై కూడా నిర్ణయం సేమ్ టు సేమ్ ఉంటుందా? అనర్హత వేటు వేస్తారా? వేస్తే ఎవరిపై వేస్తారు అన్నది పొలిటికల్ హీట్ పెంచుతోంది. అది కూడా సంక్రాంతి పండుగ పూట మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 10 మందిలో మిగిలిన వారిలోని ఇద్దరి వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత తీర్పు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కారు గుర్తుపై గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును ఇవ్వనున్నారు. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా సాగుతోంది. గతంలో 5 ఎమ్మెల్యేల మాదిరిగా ఈ 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తారా? అనర్హత వేటేమైనా వేస్తారా? నిర్ణయం ఎలా ఉండబోతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్యల తర్వాత మిగిలిన 3 ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఉన్నారు. అయితే వీరు ఇప్పటి వరకు స్పీకర్ ను కలిసి తమ వాదనలను వినిపించలేదు. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు సమాధానమిచ్చి సైలెంట్ గా ఉన్నారు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే టెన్షన్ నెలకొంది. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిల పిటిషన్లను కూడా డిస్మిస్ చేయనున్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గతంలో 5 పిటిషన్లను డిస్మిస్ చేసినప్పుడు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. ఇప్పుడు కూడా కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిల పిటిషన్ల విషయంలో కూడా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టివేసే ఛాన్స్ ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. మిగిలిన 3 పిటిషన్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించిన క్లియర్ గా తెలిసిపోయింది. దీంతో పార్టీ ఫిరాయింపుల వేటు పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఏకంగా దాగేందర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన లోక్సభ ఎన్నికల్లో సంక్రాంతి నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీంతో సీఎం క్లియరెన్స్ తర్వాత దానం నాగేందర్ రాజీనామా చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇకపోతే కడియం శ్రీహరి కూడా తన కూతురికి వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించనున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ బహిరంగంగా ప్రకటనలు చేశారు. దీంతో వీరిపై నిర్ణయాన్ని స్పీకర్ హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. హ్యాపీ సంక్రాంతి అండి. సో మనం చూస్తున్నాం తీర్పు 2.0 అనేది చాలా ఉత్కంఠ రేపుతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. సో మరి కాసేపట్లో తీర్పు రావబోతుంది కాబట్టి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? న్యాయవాదిగా నేనైతే తీర్పును పచ్చసిరాతని మనం రాయలేం, కానీ అది ట్రిబ్యునల్ కదా, స్పీకర్ స్థానం కాకుండా ట్రిబ్యునల్ స్థానం కనుక తప్పక ఆత్మ సిరాతు సత్యం పెడతారు. ఆయన పెట్టే సంతకాన్ని మనం ఊహించలేం. కానీ అందరం జనరల్ గా మీరు అన్నట్టే ఇప్పటి నుంచి 4 టీవీలో 10 నుంచి అదే అంటున్నాను నేను. సమస్య లేదు, మిగతా 5 తీర్పులాగా ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా దీనిలో కొండం దేవీలకని పెట్టేది ఏం లేదు. గతంలో తీర్పు ఎట్లా వచ్చిందో అదే తీర్పు ఇట్లా వస్తుందని చెప్పి దీనికి కారణాలు వేరుగా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే మిగతా 3 వేరు, ఈ ఇద్దరిది వేరు కనుక ఇద్దరిది కూడా అదే దారిలో తీర్పు వస్తుంది. రెండోది ఏంటంటే దీనికి ప్రధానమైన కారణం పోయిన 16 నాడు 18 నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంటే కనుక ఆ లోపు కొందరు క్లియర్ చేసినాము అని హెడ్ మాస్టర్ దగ్గర లేవో క్లాస్ టీచర్ దగ్గర కదా మనకు టైం తీసుకుంటా, హోంవర్క్ చేయకపోతే మళ్ళీ చేస్తే సార్ అని ఎట్లా టైం తీసుకుంటారో అట్లా ఒక రకంగా చెప్పారంటే అప్పుడు అది సుప్రీంకోర్టు కత్తి మెడ మీద ఉంది కనుక అప్పుడు తీసుకున్నారు. అనుకోకుండా వీళ్ళ దురదృష్టవశాత్తు నెల వాయిదా పట్టినట్టు లెక్క. అంటే మళ్ళీ రేపు సెలవుల తర్వాత, సంక్రాంతి సెలవుల తర్వాత వాయిదా పడ్డది కనుక సుప్రీంకోర్టులో కేసు, దాన్ని బట్టి నెలలో జరపగలిగింది అంటున్నాడు.
అంటే ఇప్పుడు ఇద్దరు చేస్తారు. మళ్ళీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ ఇప్పుడు స్పీకర్ గారి పేరు మీద ఉన్నది. స్పీకర్ తీర్పు చెప్పలేదని అప్పుడు ఉన్నది కనుక ఆ తీర్పు పిటిషన్ కోర్టు ధిక్కార తీర్పు పిటిషన్ ఏదైతే వస్తుందో అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చూసింది కదా సార్ మేము 7 క్లియర్ చేసినాం, ఇంకా 3 ఉంది వాళ్ళు క్లియర్ చేస్తా అంటారు. అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ఇద్దరిని మళ్ళీ ముందర తీసుకొచ్చారు. అంటే ఏమీ చేయలేదు నెల రోజులుగా అని రేపొద్దున పిటిషనర్లు అంటారు కదా, కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన వాళ్ళు. దాని మీద మనకు సాగు అంటే తప్పించుకోవడానికి ఇది ఒక సాగుగా ఇప్పుడు ఇద్దరిది వాళ్ళు తీర్పు చెప్తున్నారు. 99% వీళ్ళిద్దరిది కూడా సేమ్ 5 లాగానే ఉంటుంది. ఈ మిగతా 3 అంటారా ఒక ఆయన బహిరంగంగానే కాంగ్రెస్ లో ఉన్నాను ప్రకటించేశారు. కానీ కడియం శ్రీహరి గారు ఈ 5 తీర్పు వచ్చిన తర్వాత అమ్మ వాణి మీరు మన జవాబు ఇచ్చారు, నేను కాంగ్రెస్ లో లేను, నేను బీఆర్ఎస్ లో టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నానని మాట్లాడింది. అయితే ఒక్క దానం నాగేంద్ర గారి మాత్రం ఇప్పుడు రాజీనామా చేయడు పూర్తిగా. అంటే ఆయన డిస్మిస్ కంటే ముందు రాజీనామా చేసే అవకాశం ఉంటది కనుక ఇప్పుడు ఈ ఇద్దరు తీర్పుని బట్టి సుప్రీంకోర్టు రేపు కేసు దాన్ని బట్టి కొద్దిగా ఆగి చేస్తారు. ఎప్పుడు చేసినా ఉప ఎన్నికలకి ఇప్పుడు అంతలో వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడైతే రేపు ఏప్రిల్ రావాల్సింది, ఆ ఏప్రిల్ ఎన్నికలప్పటికే ఇది ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి కనుక ఒకవేళ ధననాయుధ రాజీనామా చేసినా ఇప్పుడు ఎన్నికలు రావు వెంటనే. అట్లానే మిగతా ఇద్దరు వీళ్ళిద్దరు కాక మిగతా ఇద్దరిని డిస్క్వాలిఫికేషన్ చేసిన ఎన్నికలు రావు. కానీ ఇదో డ్రామా జరుగుతుంది అంటున్నారు. అంటే మంచో చెడ్డో ఇవాళ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఈ ప్రహసనాన్ని చూస్తే అంటే టెక్నికల్ గా సంవత్సరాలు జరపవచ్చు అని. గతంలో ఇదే స్పీకర్ గా ఉన్న ఇవాళ ఎవరైతే నిందితుడుగా ఉన్నాడో పార్టీ ఫిరాయించుంటే నింద అనుభవిస్తున్నాడో మనకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు ఇదే చేసిండు కదా. ఇవాళ గడ్డం ప్రసాదరావు గారి గురించి అంటున్నాం కానీ అంతకుముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అది పనిచేసిండు. అంతకుముందు సురేష్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ పక్ష నాయకుడుగా ఉన్నాడు, లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నాడు. చూస్తున్నాం కదా ఆయన. ఎవరైనా సరే స్పీకర్లుగా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇదే పనిచేశారు. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే బీఆర్ఎస్ పిటిషన్ వేసింది ఏమని పార్టీ ఫిరాయించాలని చెప్పి. గతంలోనేమో అప్పుడొక్కరిని ఇప్పుడొక్కరిని తెలుసుకొని 2018లో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 13 మందిని, 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మంది చేసుకొని శంఖంలో వస్తే తీర్థం చేశారు కనుక అప్పుడేమో పార్టీ ఫిరాయింపు చట్టం కిందకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు ఏమైంది, 10 మంది వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 39 ఎన్నికైన బీఆర్ఎస్ నుంచి 26 మంది కనుక పార్టీ ఫిరాయిస్తే ఏం కాకపోయింది. 26 లేరు కదా, 10 మంది ఉన్నారు కనుక పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పిటిషన్ పెట్టింది. దీని మీద ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. అందరూ ఫస్ట్ ఎవరైతే ప్రభుత్వాన్ని పడేస్తాం అని బీఆర్ఎస్ లో ఉండి బీరాలు పలికిండో అదే కడియం శ్రీహరి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరున్నాడు. ఇట్లాగే మనకు 6 నెలల లోపల ఎన్నికలు వస్తే మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దానం నాగేందర్ వీళ్ళ తర్వాత చూసుకుని అందరూ దాదాపు పార్టీ ఫిరాయించి సుమారు 2 ఏళ్ళుగా వస్తుంది. ఈ ప్రహసనం ఇట్లా కొనసాగుతూనే ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడ్డా కూడా రేపొద్దున మళ్ళీ హైకోర్టులో వేస్తారు. హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పుణ్యకాలం కాస్త గడిచిపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫిరాయింపుల పాసనం ఇంత దీర్ఘంగా ఉండొద్దు. అసలు పరిష్కారం ఇక్కడ లేదమ్మా, పరిష్కారం ఇక్కడ లేదు. ఈ అనవసరంగా గుడుగుడు గుంజం గుండె రాగా వాడుతున్నారు వీళ్ళంతా, కానీ అసలు పరిష్కారం ఇక్కడ లేదు. ఏది ఉందంటే సుప్రీంకోర్టే ఒక నిర్ణయం ప్రకటించాలి. ఇట్లా స్పీకర్లు ఆలస్యం చేస్తున్నారు కనుక 3 నెలల లోపు అని మనకు గడువు పెట్టే అధికారం లేదని రాష్ట్రపతి గవర్నర్ తప్పించుకుంటున్నారు కదా. స్పీకర్ కూడా రేపు పొద్దున రాజ్యాంగ పదవి నేను తప్పించుకునే ఉపాయం ఉంది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అధికారాన్ని పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఈ స్పీకర్ అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి ఏ బీఫామ్ మీదైతే పోటీ చేస్తారో ఆ పార్టీ సస్పెండ్ చేసినా లేకపోతే అక్కడ వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేసినా వెంటనే పదవి పోవాలి, ఆటోమేటిక్ గా పదవి పోవాలి అనే రూల్ మాత్రం ఫిరాయింపుల చట్టంలో సవరణ చేస్తే అప్పుడు ఇటువంటి ప్రహసనాలు ఇటువంటి గొడవలు ఉండవని నేను అనుకుంటున్నాను. అసలు పరిష్కారం అయిపోకుండా ఇందులో ఏం చేసినా కూడా ఫిరాయింపు చట్టంలో రొచ్చుకుంది కనుక ఆ వస్తువుని ఆధారం చేసుకొని వీళ్ళంతా నాటకమాడుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారు పదవి పోవాలి, ప్రజా తీర్పును అవమానించరాదు. ఇది ప్రజాస్వామ్య సూత్రం. ఓకే, సో ఇప్పుడు ఆ మిగతా 5 లాగా కాకుండా ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే సంజయ్ కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళు ఏంటంటే స్పీకర్ని ఇంకా కలవలేదు అంటున్నారు. సో ఇప్పటివరకు స్పీకర్ని అయితే కలవలేదు. సో వీళ్ళ విషయంలో ఏమైనా తీర్పు వేరే విధంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయండి? చెప్పలేము. అంటే పిటిషన్ మాత్రం వాళ్ళైతే జవాబు ఇచ్చారు, జవాబు కలవలేదని జవాబు ఇచ్చారు కదా. కలవలేదంటే వీళ్ళు వెళ్ళి మరి పిలవాలి కదా, నోటీసులకైతే స్పందించలేదు. దాని మీద నోటీసులు స్పందించలేదంటే
నోటీసులో స్పందించలేదని కనుక ఒకవేళ తీర్పు చెప్పదలుచుకుంటే సస్పెండ్ చేస్తాను వీళ్ళిద్దరిని అనుకుంటున్నాను. అందుకని స్పీకర్ తీర్పును మనం చేయి పెట్టి రాయలేం కదా. ఒక వైద్యుడు అయితే అందుకని అడ్వకేట్ నేను చెప్తున్నా ఏంటంటే మన వాదన వినిపించగలుగుతాం. ధర్మాసనం ఏం చెప్తుంది, ధర్మాసనం లాంటిది తీర్పు ఏం చెప్తుంది కోర్టు అనేది మన ఈ స్పీకర్ కోర్టు అనేది చెప్పాల్సి ఉన్నది. అందుకని వాళ్ళు రాలేదనే దాంతో అనర్హత పెట్టి విధించవచ్చు, లేకపోతే విధించవచ్చు. రెండు ఉన్నాయి. రైలు వస్తుందా రాదా అంటే వస్తుంది రాదు, రెండే ఆప్షన్లు. ఇక్కడ మాత్రం వాళ్ళు కలిసి వివరించలేదు కనుక వ్యతిరేక తీర్పు కూడా రావచ్చు. కానీ నేనేమంటున్నానమ్మా, ఇదంతా కూడా ఈ ప్రహసనం అంతా కూడా జరిగే కార్యక్రమంలో గతంలో చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు చట్టంలో మార్పు చేయకుండా ఏం చేసిన లాభం లేదు. పశ్చిమ బెంగాల్ కేసు ఒకటి ఉన్నది. ఎందుకంటే మొన్న బీజేపీలో చేరిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే ఏమైనా చూసినాం కదా. అట్లానే ఏమైనా ప్రత్యేకమైన తీర్పు వస్తుందా రాదా అనేది వాళ్ళు చూడాలి. ఏదైనా సరే సుప్రీం కోర్టులో మెడ మీద కత్తి వేలాడుతుంది కనుకనే ఇప్పుడు వాళ్ళ తీర్పుకు ముందుకు వచ్చారు. లేకపోతే ఇంకో 6 నెలలైనా పోయేది అంటున్నాను నేను. ఒకవేళ అనర్హత పిటిషన్ ఓకే చేస్తే కూడా మళ్ళీ కోర్టుకు పోవచ్చు వీళ్ళు. ఇప్పుడు గత 5 మీద కూడా కోర్టుకు పోయింది కానీ ఇప్పుడు అసలు తీర్పు కాపీ ఇప్పటికా ఇవ్వలేదు. సమస్య ఏంటంటే గతంలో అనర్హత వేటు వేయలేదు అని చెప్పి తీర్పు ఇచ్చిన ఆ కాపీ ఇంతవరకు అందలేదు. లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళే కావాలని చెప్తున్నా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ టెలింగ్ us your opinion.